అన్నయ్య అన్నయ్య నన్ను కాలేజ్ లో డ్రాప్ చేయవా? నా బండికి కనిపించట్లేదు. ఇప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య కాలేజ్ లో డ్రాప్ చేయి, బస్ స్టాప్ లో డ్రాప్ చేయి, ఒకటే టార్చర్. ఎరా నా బండికి నువ్వే తీసావు కదా? నో పిన్ని, మదర్ ప్రామిస్. మరి ఇదేంట్రా దొంగ వెదవ. ఏయ్ తిట్టకే, నీ అక్క కొడుకే కదా. ఈ కొడుకు టార్చర్ తట్టుకోలేకే స్కూల్ హాలిడే స్టార్ట్ అవ్వగానే వీని మనకి గిఫ్ట్ ప్యాక్ చేసి అది హాలిడేస్ ప్యాకేజ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ మోహన్ చూడు. ఆహాహాహా, లైఫ్ అంటే నీదిరా అబ్బాయి. పగలంతా స్లీపర్, రాత్రంతా హైపర్. రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది పాపం. బెడ్రూమ్ కి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకుండిపోయాడు చూడు. దాన్ని పడుకోవడం అనరమ్మా, పడిపోవడం అంటారు. మత్తెక్కువైనప్పుడు మెట్టు కూడా చెట్టులానే కనబడుతుంది. ఇంకేం వెళ్తాడు బెడ్రూమ్ లోకి, సోఫాలోనే దొర్లేస్తున్నాడు. రే అన్నయ్య లేరా. ఏ పడుకోనివ్వవే పాపం. అయ్యో నా బాధ నీకు అర్థం కావట్లేదమ్మా. 1 వీక్ నుండి అన్నయ్యతో వాడి పెళ్లి గురించి డిస్కస్ చేద్దామని ట్రై చేస్తున్నా. పెళ్ళా? అవునమ్మా, మా కాలేజ్ లో అమ్మాయిలకి వీడంటే ఎంత క్రేజో తెలుసా. అందులో శిరీష, రాధ, పూజ వీడంటే పడి చచ్చిపోతారు. చూడెలా ఉన్నారు. అబ్బా, హిందీ సినిమాల్లో హీరోయిన్స్ లో ఉన్నారు కదా. చిచి వాళ్ళని హిందీ హీరోయిన్స్ లో ఉన్నారు, దీని ఫ్రెండ్స్ ఆరెంజ్ లో ఉన్నారు. హిందీలో వచ్చి కదరా వాళ్ళందరినీ ఇంటికి పార్టీ కనిపించి అన్నయ్యకి పరిచయం చేద్దాం అనుకున్నాను. డబ్బుల కోసం అడుగుదామంటే లేవుడు. సర్లే నేను వెళ్తున్నా. వాడికి అదృష్టం లేదు, మనమేం చేద్దాం. సరే అమ్మా, ఫోటోలు ఇక్కడ పెడుతున్నా. అనియా లేచావా? మా కాలేజ్ ఫ్రెండ్స్ ని నీకు పరిచయం చేద్దామని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నా, కానీ నువ్వేమో. థాంక్స్ అనియా, యు సో స్వీట్ అనియా. థాంక్యూ. బాయ్ అనియా. అనియా సాయంత్రం రెడీగా ఉండు, మా బ్యాచ్ మొత్తాన్ని తీసుకొస్తాను, పార్టీ చేసుకుందాం. హిందీ హీరోయిన్సా? ఎలా మిస్ చేసుకుంటాం? ఎక్కడ ఉన్నా పట్టేస్తా. అమ్మ ఇక్కడ లేదే. మమ్మీ ముందు స్నానం చేసిరా పోరా. పొద్దున్నే నీ మొహం చూడాలి కదమ్మా. ఓకే నీ పని చేసుకో. మమ్మీ ఏంట్రా? అవి ఎక్కడున్నాయి మమ్మీ? ఏంటి ఏవెక్కడున్నాయి? ఫోటోలు. ఏ ఫోటోలు? కావ్య చూపించింది కదా. ఏం చూపించింది? అదేనమ్మా, దాని క్లాస్మేట్స్ శిరీష, రాధ, శ్రియా, పూజ హిందీ హీరోయిన్స్ లో ఉన్నారను. అంటే నువ్వు నిద్రపోలేదా? దొంగ రాస్కెల్. చాలు చాలు, హాల్లోనే పోయి చూడు. ఓకే. నితిన్ గాడి గర్ల్ ఫ్రెండ్స్ దొరికారా? అమ్మా ఏంట్రా? వీళ్ళు హిందీ సినిమా హీరోయిన్ లా ఉన్నారా? నేను హిందీ సినిమాలు చూడను కదరా, ఎర్రగా ఉన్నారని అలా అన్నాను. హీరోయిన్లలో ఉండడం కాదే, వీళ్ళు నిజంగా హిందీ సినిమా హీరోయిన్లే. అవునా? ఇది దీపిక పడుకోనే, ఇది కత్రినా కైఫ్, ఇది ఆలియా భట్ కదా. ఆలియా భట్ మాత్రం తెలుసా? అమ్మా సావిత్రమ్మ, సావిత్రిని కూడా గుర్తుపట్టలేదా నువ్వు? అయ్యో పాపం, నీ చెల్లెలు మళ్ళీ నిన్ను బక్రాన్ చేసిందనమాట. ఎరా మళ్ళీ నీ పరిచిపోయిందా? అంత జాలిపడద్దు, అది తమరి పర్సే. అయినా మేము నీకు పిల్లని చూసామంటే నువ్వెలా నమ్మావు? తల్లిదండ్రులను నమ్మి మా ఫ్రెండ్ కార్డు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పిస్తే అపాయింట్ చేసిన రోజునే వాడిని డిసప్పాయింట్ చేసి వచ్చావు. మేము ఇవన్నీ నీకోసం ఎందుకు చేయాలి? అయినా ఏ పని పాట లేకుండా ఇలా గాలి తిరుగులు తిరిగితే ఏ ఆడపిల్ల రెడీ అవుతుందా నేను పెళ్లి చేసుకోవడానికి? ఏదో మా మొహాలు స్టేటస్ చూసి రావాలి. హలో, అంత లేదు ఇక్కడ. ఏదో మీకు ఛాన్స్ ఇద్దాం అనుకున్నానే గానీ ఐ హేట్ అరేంజ్డ్ మ్యారేజెస్. వెరీ గుడ్. అయితే మాలాగా లవ్ మ్యారేజ్ చేసుకోరా దమ్ముంటే. అబ్బో, చేసుకున్నావులే పెద్ద లవ్ మ్యారేజ్. నీ దయ వల్ల మా తాత ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు మేము ఉన్నామన్న విషయం కూడా మా తాత తెలియదు. మా నాన్నలా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఎంకరేజ్ చేస్తున్నా కదరా. నువ్వు ఎంకరేజ్ చేస్తావు సరే, నా టేస్ట్ కి తగ్గ అమ్మాయి దొరకాలి కదా. అన్నయ్య సూపర్. మీ డాడీ బర్త్డే కదరా, కదలకు. గుడికి వెళ్దామని పంచ కడుతున్నాను. ఏయ్, ఆయనకు ఆల్రెడీ కట్టేశాన్రా. వెనక్కి తిరుగు. హలో, యు వాంట్ టు సీ మై మజిల్స్? యు వాంట్ టు సీ మై ఫ్రంట్? యు వాంట్ టు సీ మై బ్యాక్? యు వాంట్ టు సీ మై బైసెప్స్? రేయ్, మా ఆయన్ని చూసావా ఎంత పద్ధతిగా పెంచానో? పద్ధతిగా కాదు, అండర్వేర్ యాడ్కి మోడల్లా పెంచావు.
చాలా ఎక్కువగా ఉంది. ఈ గుళ్ళో స్పెషల్ దర్శనాలు కూడా ఉండవు. అమ్మా ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోకపోతే గుళ్ళు కానివరా? ఈ రోజు నాన్న పుట్టినరోజు కదరా. అయితే మాత్రం మరి ఇలా తయారు చేయాలా? హే నితిన్, ఆ, వావ్ యు ఆర్ లుకింగ్ సో క్యూట్. చూసేసారా? పో నితిన్. ఏయ్, నీకు చాలా ఫాలోయింగ్ ఉందిరా. ఆ ఫాలోయింగ్ గా తోటకూర కట్ట అదంతా ఈ డ్రెస్ మహిమ. నిజంగా ఫాలోయింగ్ ఉండుంటే ఈ పాటికి మన ఇంటికి ఒక్కసారి ఒక్కమైనా తీసుకొచ్చేవాడుగా. హలో, ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి తెచ్చేయం ఇక్కడ. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు నా హార్ట్లోకి ఎంటర్ అవ్వాలి. బాబు నీ పేరేంటి? నీకెందుకు? వాటైపా ఇస్తా. హలో సార్, వినాయక్ గారు, మన సినిమాలో అఖిల్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం ఒక మంచి కులర్ దొరికాడు. కానీ పేరే చెప్పడం లేదు సార్. అన్నా అన్న ప్లీజ్ అన్న చెప్తా అన్నా. అన్నా నా పేరు సుప్రీత్ అన్న. సార్ సుప్రీత్ అంట సార్. 1 minute సార్. లేరా? అన్నా మీ టీచర్ అడ్రస్ ఏంట్రా? నాకు కాల్ షీట్ చాలుగా, మా టీచర్ అడ్రస్ ఎందుకు? హలో సార్, వినాయక్ గారు. అన్నా 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 రేంద్రాప్ అపార్ట్మెంట్ సాగర్ సొసైటీ అన్నా. గుడ్ బాయ్. అన్నా ఏంట్రా? మన కాల్ షీట్. కాల్ షీట్ కావాలా? స్కూల్కి వెళ్ళరా పుస్కి. ఎలా? అన్నా ఏంట్రా? నేను చెప్పింది తప్ప అడ్రస్. నువ్వే పుష్కి పో. రేయ్, 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 ఆగ్రా, రేయ్. మరి ఎంత పని పెట్టాలి? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కరా? సారీ రా నాన్న, బుజ్జి అడ్రస్ చెప్పురా. 2000. రేయ్, ఎందుకు అతను డబ్బులు అడుగుతున్నావు? ఓర్ బాయ్, ఇది బిజినెస్. చెప్పరా. నేను చెప్పింది కరెక్ట్. రేయ్, డాడీ చూసావా? నువ్వు సూపర్ రా. హై, అస్కిల్ ఎక్కడి పోరా. అన్నా నేను అడుగుతుంది జస్ట్ ఇన్ఫర్మేషనే కదన్నా. 500 మరీ ఎక్కువ అన్నా, కొంచెం డిస్కౌంట్ ఉంటాయి అన్నా. ఏమనుకుంటున్నారా మీరు? అసలు ఏమనుకుంటున్నారా మీ గురించి? మీరు మాత్రమే లవర్స్ అయి స్టేట్ లో ఒక్క సిటీలోనే ఎక్కడ చూసినా ఒక్కొక్కడు తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా రోజుకో డ్రెస్, 2 రోజులకో పార్టీ, వారానికో సెల్ ఫోన్, నెలకో హాలిడే, ఇయర్ కొక్క కార్ ఇవ్వడానికి రెడీగా పిశాచుల్లా తిరుగుతున్నారు. రమేష్. ఎవరు రాదే సార్? కార్ తుడిచావా? తూడ్చాను సార్. అన్నా మరి మా సంగతి? వెళ్ళండి సార్, వెళ్ళిపోయాడు. అలాంటి తరుణంలో బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే ఈ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా ఉంటూ వాళ్ళ టైమింగ్లు, టేస్ట్, రుచులు, అభిరుచుల గురించి మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూట్ క్లియర్ చేస్తుంటే తొక్కలో 500 నా ఫీజు కి డిస్కౌంట్ అడిగే మీరేం భరిస్తారా గర్ల్ ఫ్రెండ్స్? డబ్బులు లేని మీలాంటి లత్కోరగాళ్ళకి దోస్తానే కరెక్ట్. గెట్ లాస్ట్, ఐ యామ్ ఇన్ ద డ్యూటీ, ప్లీజ్ గో. డబ్బులు లెస్ ఫెలోస్ మీకెందుకు రా లవ్ లో? రమేష్, నీకేం కావాలి? నేనే రావాలా? చెప్పేం కావాలి? ఇక్కడ నందిని అని. అవును, మ్యూజిక్ టీచర్. కాదు. ఓ టైం దాటిందా? వీణా టీచర్. కాదు, అమ్మాయి కరాటే టీచర్. 6 గంటలకి. 6 గంటలకేంటి? అంటే అమ్మాయి నో ప్రీ సర్వీస్ సార్, ఓన్లీ 500 రూపీస్. ఓ ష్యూర్, ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చార్జ్ చేయొచ్చులే. తీసుకో. ఈడెవడో మంచి బక్రాని దొరికాడు, మొత్తం నొక్కేస్తే పోలా. సార్ మీకు ఆఫా ఫుల్లా? అదే ఇన్ఫర్మేషన్. ఫుల్లే కావాలి. అయితే ఇంకో 500 ఎక్స్ట్రా కావాలి సార్. ఓహో, అవును సార్. 1000 కావాలా? అవును సార్. సరే, ఆ 500 ఇచ్చేయి, నీకు 1000 నోటిస్తా. ఓకే సార్, అంటే 1000 నోట్ ఇస్తే నో ప్రాబ్లం. సరే, అలాగే కానిద్దాం. ఇది మామూలు బక్రా కాదు, బిర్యానీకి పనికొచ్చే బక్రా. నరికేద్దాం. తీసుకో. అంటే 1-2 ఇస్తే కిక్ రావట్లేదు సార్. మిమ్మల్ని చూస్తా అంటే టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలని ఉంది సార్. ఒక 5-10 ఇస్తే బెటర్ కదా. విధిని ఎవరు మార్చలేరు. అవును సార్, ఓన్లీ గాడ్ స్క్రీన్ ప్లే. 5-10 ఏంట్రా? ఓ 15 తీసుకో. ఇందా. ఎన్ని వేలు. గాంధీజీ సార్, టైమింగ్స్ అంటే మార్నింగ్ 6 to 7 కరాటే క్లాస్ సార్, 7 to 8 ఏరోబిక్ క్లాస్ సార్, 8 to 9 భరతనాట్యం క్లాస్ సార్, 9 to 10 మ్యూజిక్, 10 to 11 వీణ క్లాస్ సార్, హిందీ పండిట్ సార్, ఐఏఎస్ మరియు ఐపీఎస్ స్పెషల్ క్లాసులు సార్. ఇలా రోజంతా క్లాసులు ఇస్తూనే ఉంటుంది సార్. వస్తుంది సార్, చూస్తే నా క్లాస్ పెడుతుంది సార్. సార్ వెళ్ళిపోయింది, మధ్యలో ఆగలేదుగా. వెళ్ళిపోయింది సార్. ఈ రోజు నేను ఇక్కడ వాచ్మెన్ సార్. మీలాంటి 2-3 బక్రా, సారీ సార్, మీలాంటి 2-3 కస్టమర్లు దొరికితే ఇలాంటి ఫ్లాట్ కొని పెద్ద వాచ్మెన్ అయిపోతా సార్. థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. వెళ్ళు
ఏమ్రా ఎవడు తాగలేదా? ఎవరు తాగలేదు సార్. షూట్ హిమ్. నమస్తే సార్. నీ పేరేంట్రా? రమేష్ సార్. ఏం పేరు? రమేష్ సార్. నువ్వు వెళ్ళరా. గట్టిగా చెప్పు. రమేష్ ఏందిరా నువ్వు కొట్టిన పటాసుకు తట్టుకోలేక ఇది టపాసు లెక్క వేలిపోయింది. చైనా సర్కాయ ఉంటుంది సార్. ఇంత ప్రో అయిన తర్వాత నేను మీకు సరెండరే సార్. బడి జల్దీ క్యాచ్ చేసినావు తమ్మి. ఇగో తమ్మి నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి. ఓ జాగ్రత్త రమేష్. ఏమ్రా 402 గట్ల గుర్కాయి చూస్తున్నావు? అవును, చాలా లేని దానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? నేను టెన్షన్లు ఎక్కువ ఇచ్చేసానా? హాయ్ తాయినా అని చెప్పి యూత్ మోసేస్తారా నువ్వు? డార్లింగ్ ఓ గంటలో వస్తా, మంచిగా రెడీ చేయి. ఏమ్రా పొమ్మన్నా కదా మళ్ళీ వచ్చినావు? సార్ ఈ దోపిడి ఆపండి సార్. నా 1000లో 500 తిరిగి ఇచ్చాను సార్. ఈ ఇంట్రో వాగుతున్నావు. న్యాయం మాట్లాడుతున్నా సార్. ఏం న్యాయం? చలానా లేని దానికి ఎందుకు సార్ 1000 రూపాయలు? ఇచ్చాడు సార్. ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాలేదు. ఏం చూస్తాడు సార్? నా 1000లో 500 తిరిగిచ్చాండి, తిరిగిచ్చాండి, అంతే తిరిగిచ్చాండి. ఏమ్రా పట్టేవాస్ నకిలీ నోట్ ఇచ్చి ఉల్టా ఏకిలేశాలేస్తా. అబ్బే బైగన్ కే బార్. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. స్టేషన్ కు పద బెగ్గి ముచ్చట తెలుస్తా. సార్ సార్ పొరపాటు అయిపోయింది సార్. సార్ డ్రింక్ అండ్ డ్రైవ్ కు 1000 ఇచ్చాను కదా సార్. ఈ ఫేక్ నోటుకు నేను చేసిన న్యూసెన్స్ కు మొత్తం కలిపి మీకు ఒక 10,000 ఇస్తా, తీసుకోండి సార్. ఉల్టా దిప్పి చూడరా. ఆ తిప్పుతా. అరే, అన్ని తిన్న నోట్లే. రేయ్ దొంగ నడుస్తారా? దొంగ నోట్లే పోలీసులు ఎలా కనిపిస్తున్నారా? దిప్పేవా? ఎదురుగా ఉండి ఫోన్ ఏంట్రా బాబు? డోంట్ అండర్స్టాండ్ ఏ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఈ రాహుల్ ఏం చేసినా పక్క ప్లాన్ తో చేస్తాడు. నువ్వు ఫోన్ కట్ చేయకుండా లైన్ లో పెట్టు. మీరు మాట్లాడేది మొత్తం నాకు వినిపిస్తుంది. నేను ఫాలో అయిపోతా. సూపర్. పిక్చర్ అవి బాకీ హై మేరీ జాన్. నువ్వు కారితి, నేను బ్యాక్ లో ఫాలో. ఓకే. మరీ అంత దగ్గరగా ఫాలో అవ్వకు, వాడికి డౌట్ వస్తుంది. నువ్వు మరీ ఎక్కువ భయపడతావు. వాడి గురించి నీకు తెలీదు. నా గురించి వాడికి తెలియదు. డోంట్ అండర్స్టాండ్ ఏ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. రాహుల్ రాహుల్ అదిగో వాడే. నా స్పీకర్ ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి మీ మాటలు నాకు వినపడితే చాలు. ఓకే. వెనకాల కారులో ఎవరు? ఏ కారు? ఎవరు? ఎవరు? ఏదో కారు ఎవడో కొట్టంగాడు. నువ్వేదో అరేంజ్ చేసినట్టు ఏంటా కంగారు? కంగారంట్రా, సెకండ్స్ లో సాంబార్ కారిపోయింది ఇక్కడ. ఇవాళ నీ బ్రెయిన్ ఏం వాడడం లేదు కదా? నో నో నో, ఇంట్లో పెట్టేసొచ్చా. నా పర్మిషన్ లేకుండా జోకులు వేసావనుకో, నవ్వను, నమిలేస్తాను. ఇది జోక్ అంటే పద పోనీ. వెనక కారు మనల్ని ఫాలో అవుతుందా? లేదే, ఐ మీన్ ఏమో. ఓకే.
వీళ్ళని కానీ ఎందుకు ఫాలో అవుతున్నాను? వాయిస్ వినపడుతుంది కదా, ముందుకెళ్దాం. వావ్, చూసావా వెళ్ళిపోయాడు. నీ డౌట్ క్లారిఫై అయిందా? క్లారిఫై కాదు, గ్లోరిఫై అయింది. అయ్యి బాబాయ్, 4 రోడ్లు వచ్చేస్తాయి. ఎటు వెళ్ళాలి? గుడ్ గర్ల్. చెప్పరా చెప్పు. నువ్వు ఇలా చెప్పగానే నా కార్ బ్లిక్కర్ ఆన్ చేస్తాను. దెబ్బకి ఎవరిని ఎవడో ఫాలో అవుతున్నాడో తెలియక మెట్లెక్కి సావాలి. రైట్ కి పోనీ. ఓకే రైట్. వెరీ స్మార్ట్. లేదు, లెఫ్ట్ కి పోనీ. లెఫ్ట్. వాట్ ఆర్ యు సేడ్ ఆల్వేస్? నేను అటెంటెడ్ సిగ్నల్స్ చేస్తున్నాడేంటి? నీ ఓవర్ స్మార్ట్ తగలయ్యా. అమ్మని ఫోన్లో మేనేజ్ చేస్తున్నావా? నందిని, ఈ రూట్ అంత ఎక్సైటింగ్ గా లేదు. స్ట్రేట్ గా వెళ్ళి యూటర్న్ తీసుకో, ఫాస్ట్ గా. యూటర్న్ రా? మీ తాత అనుకుంటున్నాడు రా, అన్ని సడన్ గా చెప్తాను. నందిని, ఇప్పుడు రైట్ 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 పోనీ. రైట్. అయ్యా, ఇది బాస్లో రా, దేవరం కాదు. 2 కిలోమీటర్స్ వెళ్ళాలరా. ఏమైంది? నాకు వాటర్ కావాలి. ఎవరు ఎవరికి సేవ చేయాలి? ప్లీజ్ 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 ఒక్కసారి. సర్లే. ఎక్కడున్నావు? నీ డిక్కీ వెనకాలే ఉన్నా. ఎక్కడ్రా బాబు? వెనక్కి తిరిగి చూడు. డోంట్ అండర్స్టాండ్ ఏ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఐఎమ్ కమింగ్. వెయిట్ చెయ్యి, వాడికి కనిపించకుండా కార్ బస్ చాటున పెడతాను. ఎక్కడికి వస్తున్నావు? ఆడుతూ డిక్కీలో దొరికితే ఊపిరి చేస్తావు. డోంట్ అండర్స్టాండ్ ఏ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఈ జర్కి తీసి ఆ డిక్కీకి అడ్డు పెట్టేదనుకో, ఆ కుల్ఫీ రాజా గడికి ఏం తెలుస్తుంది? అది డిక్కెత్తు ఎత్తు. ఈ డిక్కీలో దూరుతా మీ తాత ఎక్కడ ఉన్నాడో కనిపెడతా. ఇదిగో, మే ఐ డ్రైవ్? యా ఓకే. సూపర్. తుమ్మంటుందే. అరే క్లాత్. ఏంటి తాతడు కొప్ప తీసి జర్కిలు అవుతాడేంటి? కొంచెం మెల్లగా పోనీ. ఓకే. నేను డిక్కీలో ఉన్నట్టు తెలియదు ఆ కుల్ఫీ గడి. స్పీడ్ అంటే మరి ఇంత స్పీడా? డోంట్ అండర్స్టాండ్ కామన్ మ్యాన్ రే. నన్ను డిక్కీలో పెట్టి కుప్పేస్తాడు రా బాబరే. బాబరే దండ పెడతా. వారంలో కూడా గతుల్లో తీసుకెళ్తారా పెట్టరా? ఆపరే నీ దండ పెడతారే. ముక్కుతో ఊపిరాడే సత్యాలు ఉన్నా ఆపరే. అరే నీ దండ పెడతారా? రే మొత్తం పాటని కదిలిపోతారా? అయ్యి బాబాయ్. ఏంటి నందిని? మా బాబాయ్ తాగితే ఒక్కోలా బిహేవ్ చేస్తారు కదా. ఈయన తాగితే కార్ డిక్కీలో దూరి పడుకుంటాడు. కార్ బయటికి తీసే ముందు రోజు చెక్ చేస్తాను. ఈ రోజు మిస్ అయ్యాను. బాబాయ్ దేంతో? ఫోను పర్సు కార్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? ఏమంటున్నాడు? తను కూడా అదే అడుగుతున్నాడు.
పద. ట్రైన్ వాడరా ఓ ఎగేసుకుని వెళ్ళిపోతారు. సూపర్ కార్ కొట్టేసాం కదా. శైలు, హే శైలు. వాట్ శైలు, ఇదేదో మన సొంత కార్ లాగా కీస్ మర్చిపోతే ఎలా? సారీ శైలు, నేను చూస్తే నన్ను నేనే మర్చిపోతానని తెలుసు కదా. యు నాటీ. కీస్, లెట్స్ గో. ఓకే గో. కార్ కీజ్ కార్లోనే ఉన్నాయి. ఐసి ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసావనుకో ఓకే రాహుల్, నేను వెళ్ళి కార్కి ఇస్తేస్తాను. అలాంటి రిస్కీ పనులకి మగాళ్ళే వెళ్ళాలి. అప్పుడైతే వెళ్ళాల్సింది నేను ఒక్కడనే. డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. నేను కూడా మ్యాన్నే, నేను వస్తా. కామన్ మ్యాన్ సీలింగ్ ఫ్యాన్ అని నువ్వుండు, నేను వెళ్తాను. ఆగు, నేను వెళ్తా. ఏయ్, ఏయ్, ఆగు, కేపబ్బా మిస్టర్ కామన్ మ్యాన్, యు ఆర్ ది పర్ఫెక్ట్ మ్యాన్. గో. ముందు నువ్వేగా చెప్పావు, నువ్వే. సర్లే, ఇద్దరం వెళ్దాం పద. నేను రాను, నన్ను తీసుకెళ్ళి. కళ్ళు పోయాయా? అక్కడ చూడు, లేడీస్ అండ్ జెంట్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టారు. గే కపుల్ ఎంట్రీ, అందుకే ఇద్దరం వెళ్ళాలి. పద. నందిని, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఓకే పద. Stop. Oh, can we go inside? No, this is strictly for gays. But we are gays. No, you're not. దీని మమ్మీ కనిపెట్టేసింది. వెళ్దాం పద. But you can go inside. Me? Yeah, I can make out that you're gay, not me. Touch me, touch me, touch me. He or she is touch me. Touch me, touch me, touch me. Won't you come here and touch me? But he's not. Me gay nudge me? Yeah, go inside. Alone? Yeah, alone. I go alone. They will make me Sunny Leon. నువ్వుండే, ప్రతిదానికో రేటు ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేవుగా. నీ బాడీ మీద ఉందిగా. ఏంటిది? Now, can we go inside? Both of you, go inside. Thank you. Excuse me. అబ్బా, కేక. Oh my God, శాలు. ఏంటమ్మా నీ శైలి ఇక్కడ ఉండగా సిల్లీగా నువ్వు ఆడపిల్లకి సైట్ ఇస్తావేంటి? ఆర్ యు ఓకే నౌ? ఇదే ఎంత హాట్ గా ఉంటే దీని బ్రదర్ ఎంత హాట్ గా ఉంటాడో కదా. అరుగు, అక్కడ ఉన్నారు. దొరికారు కొండిగాళ్ళు. 4 పీకి వెళ్ళి కార్కి తెచ్చేసుకో. ఇక్కడ ఫైట్ చేస్తే ఇంకేమైనా ఉందా? మనం ఇద్దరం, వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మనం మగాళ్ళవని వాళ్ళు గుర్తుపడితే పంచేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎలా? Wow! We got an Indian babe. DJ, play Indian numbers. డాన్స్ చేసి ఇంప్రెస్ చేయి. जब हम जवां होंगे जाने कहाँ होंगे जब हम जवां होंगे जाने कहाँ होंगे लेकिन जहाँ होंगे वहाँ फरियाद करेंगे तुझे याद करेंगे जब हम जवां होंगे మనకు తగ్గ మనిషి కడుంది బాడీలో వేడి ఉంటే చిక్కులు పడి ఇక పడిపోతూ వాడితోటి ఆడుకుంటే చింతైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా
Oh my god, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this Copacabana. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే మా న్యూ కార్ లో లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నాకు కార్ డ్రైవింగ్ ఇస్తేనే నీతో లాంగ్ డ్రైవ్కి వస్తాను. షూర్ మా. నువ్వు చాలా రొమాంటిక్. అవునా? కార్ స్టార్ట్ అవడం లేదు, కొంచెం కార్ ని పుష్ ఓ చేస్తే షూర్ సరిపోతుంది. ఓకే దదిగా రెడీ? కమ్ ఆన్ స్టార్ట్. పుష్ రెడీ వన్. పుష్ అయిపోయి. వాళ్ళ వల్ల కావడం లేదు, నువ్వు చెయ్యి వేయచ్చుగా. ఓకే. వి వేస్టింగ్ టైం అమ్మ, తొందరగా వద్దాం. కమ్ ఆన్. కుఫ్లీ తొలేసి నమ్మికరా కార్ని. దిస్ ప్లీజ్. నాట్ పుష్. అంతే అంతే వెరీ గుడ్ అరే సంపంగి నువ్వురా? పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడండి. అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వను రా. నీకు కృష్ణ శాస్త్రి ఇల్లు తెలుసు కదా? తెలుసు.